హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివకుమార్ని. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండస్ వివా బిజినెస్ ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అనేది కావాలి. సో ఈ మూడు ఇచ్చినట్టయితే మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీ ఐడి ఓపెన్ చేసుకుంటే సో మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే సో అది మీకు కొరియర్ ద్వారా ఇంటికి రావడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ని మీరు చేయడానికి మీకు 3D సపోర్ట్ కూడా ఉంటుంది. సో స్పాన్సర్ అంటే ఈ బిజినెస్ని మీకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో తను మీ యొక్క స్పాన్సర్. సో ఈ బిజినెస్లో మీరు ఏ విధంగా ముందుకెళ్లాలో మీ స్పాన్సర్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో వైబ్రెంట్ వివా, సో ఇది మన కంపెనీ నుంచి కూడా సపోర్ట్ అనేది ఉంటుంది. సో మన కంపెనీ ఒక విఓపిస్ అనేది మనకి యూట్యూబ్లో కూడా మనం చూసుకుంటుండొచ్చు. సో దాని ద్వారా కూడా మనం ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో కాంపన్సేషన్ ప్లాన్, సో ఒక 10 టైప్స్ ఆఫ్ కాంపన్సేషన్ ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అదేంటో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్గా రీటైల్ ప్రాఫిట్. సో మీకు నచ్చిన, సో మన కంపెనీలో కంప్లీట్గా 5 ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి. సో మీకు నచ్చిన ఏవైనా ఒక 4 ప్రోడక్ట్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు 4 ఐపల్స్ కావాలంటే 4 ఐపల్స్ పర్చేస్ చేయొచ్చు. సో లేదా ఒక 2 ఐపల్స్ కాఫీ చార్జ్. సో మీ రిక్వైర్మెంట్ అనుగుణంగా ఏవైనా ఒక 4 ప్రోడక్ట్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒక ప్రోడక్ట్ వచ్చేసి 25 పాయింట్ వాల్యూ అని అంటారు. సో ఒక పర్సన్ వచ్చేసి 100 తోటి ఈ బిజినెస్లోకి రావచ్చు. సో ఒక 4 ప్రోడక్ట్స్కి మనకి 12,600 రూపీస్ అనేది అవుతుంది. సో ఈచ్ ప్రోడక్ట్ ఎంఆర్పి వచ్చేసి 3,000 రూపీస్ ఉంటుంది. 150 వచ్చేసి హ్యాండ్లింగ్ ఛార్జెస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో 4 ప్రోడక్ట్స్కి కలిపి మనకి 12,600 రూపీస్ అనేది అవుతుంది. సో మన బిజినెస్ వచ్చేసి వీక్లీ బిజినెస్. సో సాటర్డే రోజు స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే నైట్ కల్లా క్లోజ్ అవుతుంది. ఈ 1 వీక్లో మనం ఏదైతే బిజినెస్ చేస్తామో ఆ యొక్క అమౌంట్ మనకి మండే నాడు మన అకౌంట్లోకి క్రెడిట్ కావడం జరుగుతుంది. సో ఎట్ ఏ టైం మనం 4 ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం వల్ల సో మనకేంటి బెనిఫిట్ అంటే ఈచ్ ప్రోడక్ట్ మీద కంపెనీ 500 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఒక 4 ప్రోడక్ట్స్ మీద మనకి రీటైల్ ప్రాఫిట్ ద్వారా 2,000 రూపీస్ అనేది మండే నాడు మన అకౌంట్లోకి క్రెడిట్ కావడం జరుగుతుంది. సో అంటే 4 ప్రోడక్ట్స్కి కలిపి మనం 10,600 రూపీస్ అనేది మనం పే చేస్తున్నాం. సో ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకున్నా కూడా అది మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు నచ్చి ఈ యొక్క ప్రోడక్ట్ మీరు రీటైల్గా సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో త్రూఅవుట్ ఇండియా మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉన్నా కూడా మీరు ప్రోడక్ట్ అనేది మీ ఐడి ద్వారా సెండ్ చేయొచ్చు. సో సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు అనుకోండి. సో హైదరాబాద్ నుంచి మీరు ఢిల్లీకి ప్రోడక్ట్ సెండ్ చేసుకోవాలనుకున్నా కూడా ఎక్కడికైనా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో జస్ట్ మీ యొక్క షిప్పింగ్ అడ్రస్ మారిస్తే సరిపోతుంది. సో ఆ విధంగా మీరు ఇండియాలోనే ఎక్కువగా రీటైల్ సేల్ చేశారనుకోండి ఒక క్యాలెండర్ మంత్లో, సో మీకు కమిషన్తో పాటు అదనంగా 50,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు సెకండ్ పొజిషన్లో కనుక ఉన్నట్టయితే సో మీ కమిషన్తో పాటు 25,000 రూపాయలు అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది. సో లేదు నేను ఒక మంత్లీ ఒక 300 PV అంటే 12 ప్రోడక్ట్స్ అనేది నేను రీటైల్ సేల్ చేస్తాను అంటే ఈచ్ ప్రోడక్ట్ మీద 500 రూపీస్ చొప్పున 6,000 రూపీస్ అనేది వస్తుంది. ప్లస్ కంపెనీ ఒక 3,000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ అనేది మనకి గిఫ్ట్ రూపంలో ఇస్తుంది. ప్లస్ 1,000 రూపీస్ అనేది మనకి టీమ్ బోనస్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఒక 1 మంత్లో 12 ప్రోడక్ట్స్ని రీటైల్ సేల్ చేయడం ద్వారా 10,000 రూపీస్ అనేది మనము రీటైల్గా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో మనం రీటైల్గా కూడా ఈ యొక్క బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో లేదు ఒక టీం ద్వారా ఈ బిజినెస్ చేస్తానంటే టీం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో లెసన్ టు లెర్న్. సో ఇప్పుడు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది టాప్ యూనివర్సిటీస్లో కూడా ఈ యొక్క MBAలో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సబ్జెక్టుగా తీసుకురావడం జరుగుతుంది. సో ఢిల్లీ యూనివర్సిటీ, కర్ణాటక యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, సో ఇలా టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక సబ్జెక్టు లాగా తీసుకురావడం జరిగింది. సో ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే LIC అనేది
అందరూ చేసేవాళ్ళు, ఏజెంట్గా చాలామంది ఉండేవాళ్ళు. సో ఈరోజు మనం ఎల్ఐసి కనుక చేయాలనుకుంటే సో ఒక డిగ్రీ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ పాస్ అవుతేనే ఈరోజు మనం ఎల్ఐసి చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అలాగే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే కాలంలో సో ఒక డిగ్రీ పాస్ అయి ఉంటే మాత్రమే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ చేసే రోజులు కూడా రాబోతుంది. సో ఒక్కసారి ఆలోచించండి, ఈ అవకాశం అనేది మనకి ఎంత అడ్వాన్స్గా వచ్చిందో. బిజినెస్ ఓపెనింగ్ బోనస్. సో మీరు కనుక టీం ద్వారా కనుక ఈ యొక్క బిజినెస్ చేయాలనుకుంటే సో టీం ద్వారా ఈ విధంగా మనం బిజినెస్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఎలాగైతే ఒక 4 ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకుని ఈ యొక్క బిజినెస్లోకి వచ్చారో అలా మీకు తెలిసిన ఒక 2 వ్యక్తులకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మీరు ఇవ్వండి. సో ఒక వ్యక్తి మీ కింద 4 ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం వల్ల మీకు ఒక 500 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీ లెఫ్ట్లో ఒక పర్సన్, రైట్లో ఒక పర్సన్ 4 ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం వల్ల మీకు ఒక 1000 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వ్యక్తులు రావడం ద్వారా మనని స్టార్ అనే ఒక ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం వచ్చాక 2 ఫ్రైడేస్ వెళ్ళేలోపు ఈ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల క్విక్ స్టార్ అని అంటారు. సో క్విక్ స్టార్ కింద మనకి ఇంకొక 1000 రూపీస్ అనేది బోనస్ కింద రావడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా అయితే క్విక్ స్టార్ అయ్యారో సో మీ కింద వచ్చిన ఆ 2 వ్యక్తిని కూడా క్విక్ స్టార్ కనుక చేయిస్తే సో మీకు వచ్చే కమిషన్తో పాటు సో అదనంగా మనకి 2000 రూపీస్ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చాక 3 ఫ్రైడేస్ వెళ్ళేలోపు మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 3 మెంబర్స్ని, రైట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 3 మెంబర్స్ కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు ఒక 8000 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ అనేది అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ దీని తర్వాత కూడా వీళ్ళు కూడా లెఫ్ట్గా కొత్తగా న్యూ పర్సన్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇన్ కేస్ సపోజ్ మీకు నెక్స్ట్ వీక్లో ఈ 3 మెంబర్స్ కాకుండా ఇంకా అదనంగా ఎవరు రాలేదు. సో అప్పుడు బిజినెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇది మీరు మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్, మీ రైట్ ఆర్గనైజేషన్లో ఇంకా కొత్త వాళ్ళు ఎవరు లేదు, మీరు ఓన్లీ 3 పీపుల్ మాత్రమే ఉన్నారు. కానీ ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు ఒక 200 GB. సో ఇది మన టీం ద్వారా జరుగుతుంది కాబట్టి గ్రూప్ వాల్యూమ్ అనేది అని మనం అంటాం. సో ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి రైట్ ఆర్గనైజేషన్ కలిపి లెఫ్ట్లో ఉన్న వాళ్ళు 600 GB, రైట్లో ఉన్న వాళ్ళు కూడా 600 GB కనుక చేస్తే 6000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 1000 GB చేస్తే 10,000 రూపీస్ ఇస్తున్నారు. 2000 GB కనుక చేస్తే 20,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి వీక్లో మనకి లెఫ్ట్ టు రైట్ ఆర్గనైజేషన్లో సేమ్ పీవీ అనేది జనరేట్ కావడం ఈజీగా అనేది కాదు. సో సపోజ్ కొన్ని కేసెస్లో మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి 2000 GB జరిగింది, రైట్ ఆర్గనైజేషన్ నుంచి 2200 GB అనేది జరగడం జరిగింది. సో అలాంటి టైంలో మీ యొక్క పీవీ అనేది మ్యాచ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి జరిగిన గ్రూప్ వాల్యూ, రైట్ ఆర్గనైజేషన్ నుంచి జరిగిన గ్రూప్ వాల్యూ మ్యాచ్ చేసుకోవడం వల్ల మనకి కామన్గా 2000 రూపీస్ అనేది 2000 అనేది వస్తుంది. సో దాన్ని మ్యాచ్ చేసుకుని 20,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మీ రైట్ సైడ్లో 200 GB ఎక్సెస్ ఉందో అది మీకు నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. సో అంటే ఒక వీక్లో మీకు వన్ సైడ్ ఎక్కువగా పీవీ జనరేట్ అయినా కూడా అది నెక్స్ట్ వీక్కి మీకు క్యారీ ఫార్వర్డ్గా మీకు వర్తిస్తుంది. సో ఇక్కడ మనకి మనుషులతో సంబంధం లేదు, ఓన్లీ మనకి సేల్స్ మీద మాత్రమే ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అని అంటే సో వీక్లీ మనము 250 రూపీస్ నుంచి 2,50,000 రూపీస్ వరకు మనము ఈ బిజినెస్లో ఎర్న్ చేయొచ్చు. సో మనం హైయెస్ట్ వీక్లీ తీసుకునే ఇన్కమ్ 2,50,000. సో ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారా అని అంటే సో మన యొక్క ఇండస్ట్రీ 2014లో స్టార్ట్ కావడం జరిగింది. సో 2020 కల్లా సో మన ఇండియాలో ఇప్పటి వరకు 50 మెంబర్స్ పైన కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో వీక్లీ 2.5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తూ కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తులు 50 మంది పైగా ఉన్నారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్లో వీళ్ళు ఉన్నారు. సో సోర్స్ ఆఫ్ మనీ, సో ఏ విధంగా మనకి ఈ యొక్క ఇన్కమ్ ఇస్తుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం మామూలుగా ట్రెడిషనల్ మార్కెట్ కనుక మనం తీసుకున్నట్టయితే సో ఒక ప్రోడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి రావాలి అంటే సో మధ్యలో మనకి డిస్ట్రిబ్యూటర్స్ అంటూ ఉంటారు.
సో నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, C&F ఏజెంట్స్, సో ఇలా ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉంటారు. సో దాంతోపాటు మనకి యాడ్స్ రావాలి. సో ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది ఉంటుంది. సో ఒక ట్రెడిషనల్ మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి అబౌట్ 50 to 75% అనేది ఆ ప్రోడక్ట్ మీద ఖర్చు పెట్టాల్సినది వస్తుంది. సో అది ట్రెడిషనల్ మార్కెట్. కానీ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో సో ఒక ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి అనేది ప్రోడక్ట్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఎలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు. సో ఎలాంటి యాడ్స్ అంటూ ఏమీ ఉండవు. సో వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ ఇస్తున్నారో ఆ ఇన్కమ్ ఒక కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏదైతే 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే యాక్ట్ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ ప్రకారంగా మనకి ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ. సో రాయల్టీ అని అంటే సో ఇది ఎక్కువగా ఆథర్స్కి కానీ ఎవరైనా పేటెంట్ రైట్స్ పొందిన వాళ్ళకి యొక్క రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైమండ్. సో ఎప్పుడైతే మనం ఒక 1 crore rupees ఇన్కమ్ ఎర్న్ చేస్తామో సో మీ యొక్క కో అప్లికెంట్కి ఎవ్రీ మంత్ కంపెనీ 50,000 rupees అనేది పే చేయడం జరుగుతుంది. సో అలా మీ ర్యాంక్ పెరిగే కొద్దీ సో వాళ్ళకి ఆ రాయల్టీ అండ్ పీరియడ్ కూడా వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. సో అలా ఈ బిజినెస్లో మనం లైఫ్ టైం మన యొక్క కో అప్లికెంట్కి ఎవ్రీ మంత్ 50,000 rupees అనేది ఇవ్వచ్చు. సో ర్యాంక్స్. సో ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్. సో మనం ఎక్కడో డైమండ్ అయినాక రాయల్టీ కాదు, సో చిన్న ర్యాంక్లో నుంచి కూడా మనం యొక్క ర్యాంక్ మెయింటెనెన్స్ కూడా మనము తీసుకోవచ్చు. సో రూబీ ఎగ్జిక్యూటివ్. సో ఒక 2.5 lakhs ఇన్కమ్ మనం ఎర్న్ చేశాక సో మన కంపెనీ వీక్లీ మన కమిషన్తో పాటు సో వీక్లీ 5,000 rupees కింద మన ర్యాంక్ మెయింటెనెన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యాక సో మనం వారానికి ఒక 10,000 రూపాయలు మనం సంపాదించుకుంటే కంపెనీ 5,000 రూపాయలు కంపెనీ బోనస్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పెరల్ అయ్యారనుకోండి సో వీక్లీ 10,000. సో వారానికి మనం ఒక 25,000 సంపాదించుకుంటే కంపెనీ మనకి 10,000 రూపాయలు మనకి బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో రివార్డ్ ప్రోగ్రామ్. సో స్టార్ 250. సో మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి 300 PV, రైట్ ఆర్గనైజేషన్ నుంచి 300 PV కనుక కంప్లీట్ చేస్తే సో మిమ్మల్ని స్టార్ 250 అంటారు. సో ఈ స్టార్ 250 అనే ర్యాంక్ ఇచ్చేసాక మన కంపెనీ ICICI లంబార్డ్ నుంచి 5 lakhs rupees ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్ 500 అంటే సో మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక స్టార్ 250, రైట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక స్టార్ 250 ఉండి సేమ్ వీక్లో మీకు లెఫ్ట్ నుంచి 500 PV, రైట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా 500 PV జరగాలి. సో అలా జరిగినట్టయితే మిమ్మల్ని స్టార్ 500 అంటారు. సో ఈ స్టార్ 500 అనే ర్యాంక్ ఇచ్చేసాక మన కంపెనీ 2,500 rupees అనేది బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టార్ 1000. సో ఇక్కడ నుంచి ఏంటంటే మన కంపెనీ ట్రిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం చెప్పుకున్నాం కదా, సో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సో ఇక్కడ నుంచి మనకి హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన బిజినెస్లో సో ఇది ఫ్యామిలీ బిజినెస్, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతిదీ కంపెనీ ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో భార్యాభర్తలు ఇద్దరిని సమానంగా చూస్తున్న కంపెనీ. సో ఎప్పుడైతే మీరు ఒక 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేస్తారో సో మీ యొక్క కో అప్లికెంట్ తోటి మీరు 3 days 2 nights బెంగళూరులోని హోటల్ చట్టానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో రూబీ ఒక 2.5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాక మీరు 4 days 3 nights కంపెనీ థాయిలాండ్ ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు ర్యాంక్ ఇచ్చే కొద్దీ ఒక్కొక్క ఫారిన్ ట్రిప్ కూడా మనము వెళ్ళొచ్చు. సో ఇదే కదా హ్యాపీనెస్. సో అబౌట్ అవర్ కంపెనీ. సో మన కంపెనీ యొక్క హైలైట్స్ కూడా మనం తెలుసుకుందాం. సో 2016లో ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన గైడ్లైన్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ పైన, ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్న మొట్టమొదటి కంపెనీ మన యొక్క ఇండస్ వీమా కంపెనీ. సో కేరళలో గిఫ్ట్ గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ పైన మనకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో IAS ఆఫీసర్ల ద్వారా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ పైన మన కంపెనీ ట్రైనింగ్ కూడా ఇప్పించి డైరెక్ట్ సెల్లింగ్ అనేది చేయించడం జరుగుతుంది. సో మీరు ఇండియా వైడ్లో ఎక్కడికి ప్రోడక్ట్స్ సెండ్ చేయాలనుకున్నా కూడా మీకు కొరియర్ ఛార్జెస్లో చేంజెస్ అనేది ఏది ఉండదు. సో MRP పైన బిల్లింగ్ అవుతున్న
మొట్టమొదటి కంపెనీ మన యొక్క ఇండస్ వివా కంపెనీ. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేసెస్ చేస్తున్నారో సో ఆ ప్రోడక్ట్ అనేది ఎంఆర్పి పైనే ప్రోడక్ట్ అనేది బిల్డ్ కావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ నామినేషన్ ఫెసిలిటీ కూడా మనకి కల్పించడం జరిగింది. సో ఈ యొక్క బిజినెస్ని నెక్స్ట్ మీ జనరేషన్స్ కూడా మీరు దీన్ని పాస్ చేయొచ్చు. సో మీరు ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో నెక్స్ట్ మీ నామినీ కూడా అక్కడి నుంచి ఆ బిజినెస్ అనేది కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ద రియల్ 5 స్టార్ ఆపర్చునిటీ. సో ఎందుకు మన కంపెనీ ద 5 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగిందో మనం తెలుసుకుందాం. సో రైట్ కంపెనీ, సో ఒక ఇండియన్ కంపెనీ, సో ఇలాంటి ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని బయోయాక్టివ్స్ జపాన్ ద్వారా ఫార్ములేషన్ చేసుకుని ఇలా ప్రపంచానికి అందిస్తున్న మొట్టమొదటి కంపెనీ మన యొక్క ఇండస్ వివా కంపెనీ. సో సొంత ల్యాండ్లో మన యొక్క ప్రోడక్ట్స్ పండిస్తూ సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటూ సో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్స్ని మనకు అందిస్తున్న మొట్టమొదటి కంపెనీ మన యొక్క ఇండస్ వివా కంపెనీ. సో రైట్ ప్రోడక్ట్స్. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మన యొక్క ప్రోడక్ట్స్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో నీడ్ ఉన్న ప్రోడక్ట్స్ మన యొక్క ప్రోడక్ట్. ద రైట్ కాంపన్సేషన్ ప్లాన్. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అనేది ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే 500 రూపీసే ఇస్తుంది. సో అది ఈరోజు వచ్చిన కొత్త పర్సన్ అయినా కానీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న మొట్టమొదటి పర్సన్ కూడా కంపెనీ అనేది మనకి కాంపన్సేషన్ ప్లాన్లో ఎలాంటి మార్పు అనేది లేదు. సో ఎవరికైనా ఈక్వల్గా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ బిజినెస్ గురించి నాకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి కంపెనీ ఏదైతే చెప్తుందో అది ఫాలో అయితే ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్లో మనం సక్సెస్ అనేది కావచ్చు. ఫర్ ద రైట్ కాజ్. సో ఇదేంటో మనం తెలుసుకుందాం. సో మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, సో ఈ 3 కావాలి. సో ఈ మూడింటితోటి మీరు ఫస్ట్ ఆర్డర్ మీ యొక్క 100 PV ఆర్డర్ అనేది మీరు ప్లేస్ చేసుకుంటే మీరు ఈ బిజినెస్లో స్టార్ట్ అయినట్టే. ఇన్ మూమెంట్ ఆఫ్ డిసిషన్ డెస్టినీ షేప్. సో మనం రోజు ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటుంటాం, వింటూ ఉంటుంటాం. సో ఇలా యూట్యూబ్లో కానీ లేదా డిఫరెంట్ మన ఫ్రెండ్స్ ద్వారా కూడా ఎన్నో విషయాలు అనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు మనం ఈ వీడియో చూసి వదిలేయకుండా సో మన లైఫ్కి సో మన ఫ్యామిలీకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుందో అని ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకోండి. నవ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి ఫారిన్ నుంచి మన ఇండియాకి కంపెనీస్ అనేది రావడం జరిగింది. కానీ ఒక ఇండియన్ కంపెనీ అబ్రాడ్కి వెళ్ళిన మొట్టమొదటి కంపెనీ మన యొక్క ఇండస్ వివా కంపెనీ. సో మన కంపెనీ 2019లో ఏప్రిల్లో మన కంపెనీ యూఎస్లో కూడా లాంచ్ కావడం జరిగింది. సో హోస్టన్, విలియం టవర్స్ హోస్టన్లో మన కంపెనీ కూడా లాంచ్ కావడం జరిగింది. సో ఈరోజు మనం ఇండియాలో కూర్చొని అమెరికాలో కూడా ఈ యొక్క బిజినెస్ అనేది మనము చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది మన యొక్క కంపెనీ. సో ఫర్ ద రైట్ కాజ్. సో ఇదంతా మనం తీసుకుంటున్న ప్రోడక్ట్ అంతా నేచర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఇది అలాగే తిరిగి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మన కంపెనీ సో ప్రతి ఒక్క ప్రోడక్ట్లో మనకి సీడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం భవిష్యత్తు వచ్చే తరాలకు కూడా ఆ యొక్క ఫ్రూట్స్ అనేది మనం అలాగే అందించవచ్చు అన్న గొప్ప ఉద్దేశంతో మన కంపెనీ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. So thank you for watching this video. Signing off, your Shivakumar. Jai Hind.